శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 29వ శ్లోకం. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు, భగవంతుడిని సర్వభూతములందు దర్శిస్తారు. భారతదేశంలో దీపావళి పండగ సమయంలో పంచదారతో చేసిన వివిధ రూపాలలో ఉండే స్వీట్లు మనం చూస్తాం. కార్లు, విమానాలు, జంతువుల రూపాలలో ఉన్న ఆ స్వీట్లను చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడతారు. తమ తల్లిదండ్రులతో కారు, ఏనుగు రూపంలో ఉన్న ఆ స్వీట్లను కావాలని మారాము చేసి కొనిపించి తింటారు. తల్లిదండ్రులు పిల్లల అమాయకత్వానికి నవ్వుకుంటారు. వారికి తెలుసు అవన్నీ ఒకే పంచదార నుండి తయారయ్యాయని, అవన్నీ ఒకే రకం తీపిగా ఉంటాయని. వివిధ నగలలో ఉన్నది బంగారమే అయినట్లు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో ఉన్న అండపిండ బ్రహ్మాండమంతా నిమిడీకృతమై ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఆ భగవంతుడే. వేర్వేరు శక్తుల రూపంలో ఉన్నది స్వయంగా ఆ పరమాత్మే. ఏకదేశస్థితస్యాగ్నిర్జ్యోతిష్ణ విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణః శక్తిస్తథే తమఖిలం జగత్. నారద పంచరత్నం. ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి తన వెలుగును అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదేవిధంగా భగవంతుడు తన ఎన్నో శక్తుల ద్వారా సృష్టిలో అన్నిటి యందు నిండి నిబీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు. పరిపూర్ణత సాధించిన యోగులు అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూస్తారు అని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, ద ట్రూ యోగీస్ యునైటింగ్ దేర్ కాన్షియస్నెస్ విత్ గాడ్ సీ విత్ ఈక్వల్ ఐ all living beings in God and God in all living beings. During the festival of Diwali in India, shops sell sugar candy molded in various forms as cars, elephants, animals, men, women, animals, balls, caps, etc. Children fight with their parents that they want a car, elephant, and so on. The parents smile at their innocence, thinking that they are all made from the same sugar ingredient and all are equally sweet. Similarly, the ingredient of everything that exists is God Himself in the form of His various energies. As Narada Pancharatna verse 22 says, just as the sun, while remaining in one place, spreads its light everywhere, similarly the Supreme Lord by His various energies pervades and sustains everything that exists. The perfected yogis, in the light of realized knowledge, see everything in its connection with God. Om Tat Sat.